ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఎలా ఉన్నారు? అందరూ క్షేమమే కదండి? చాలా సంతోషం. దినాలు ఒకటి తర్వాత ఒకటి గడిచిపోతున్నాయి. మనము జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. నూతన సంవత్సరం త్వరలో మనకి ఆసన్నమవుతూ ఉంది. చాలా సంతోషం. కానీ మన జీవితం ప్రభువుకి దగ్గరగా ఉండాలి, మరింత దగ్గరగా ఉండాలి, మరింత ఐక్యమైపోవాలి, మరింతగా ఆయనలో కలిసిపోయే జీవితాన్ని మనము కలిగి ఉండాలండి. ఈరోజు డిసెంబర్ 30వ తారీఖు దినాన్న నేను మీ కొరకు ఈ వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. అనుదినము బేతేలు మన్నాను వీక్షించండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ కార్యక్రమాల కొరకై ప్రార్థన చేయండి. మంచి వర్తమానాలు, అంతేకాదు మీకు సత్యం ఏంటే ఆ సత్యమే తెలియజేస్తాను. మేమేమి మిమ్మల్ని మోసం చేసే ఏ మాట పలకట్లేదు. మీకు సత్యం చెప్పడానికే మేము ఈ కార్యక్రమాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాము. అయితే తప్పనిసరిగా ఇది ఆడియోలోను వీడియోలోను కూడా మీరు వింటున్నారు కాబట్టి ఇతరులకు షేర్ చేయండి. మత్తయి శుభవార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు కపెర్నహూములోనికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి తన దాసుని గురించి బాగు చేయమని చెప్తాడు. ఆ సమయంలో యేసు ప్రభువారు గురించి ఆయన ఏం చెప్తాడంటే, నేను మీ దగ్గరికి రాను, మీరు నా దగ్గరికి రావద్దు, నేను కూడా అధికారమునకు లోబడి ఉన్నానని చెప్తూ ఉన్నారు. అట్లయితే యేసు ప్రభు అధికారములో ఉన్నారని, ఆయన అధికారం తండ్రి మీద ఉన్నారని ఈ శతాధిపతి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శతాధిపతిలో ఉన్న విశ్వాసం గొప్పదని చెప్పి ఈ శతాధిపతికి కలిగినటువంటి దాసుని రోగాన్ని ఆయన తొలగించినాడు. ఈరోజు నీకు కూడా ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచుము. ఆయన మన కొరకు ఆదికాండాన్ని ఇచ్చినాడు. ఆదికాండ గ్రంథంలో ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చినాము. 4వ అధ్యాయము నుండి మనం ఈరోజు ఈ సత్యాలు ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, 18వ వచనం. ఈరాదు ఆనోకుకు ఈరాదు పుట్టెను, ఈరాదు మహుయేలును కనెను, మహుయేలు మతుషాయేలును కనెనని చదువుతున్నాం. ఇట్లా లేమేకు చేసినటువంటి పనులు, అంతేకాదు యోబాలు, ఆ తర్వాత ఇతనికి ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఇతను తుంబలాయను రాగి పనిముట్లు తయారు చేసేవాడి గురించి చెప్తూ ఇక్కడ లేమెకు ఒక పాపాన్ని గర్వంగా చెప్తూ వస్తున్నాడు. పాపంగా గాక గొప్పగా చెప్తూ ఉన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ రీతిగా 23:2-23లో ఆదాము ఇట్లా నేను అన్నట్లుగానే 4:23లో లేమేకు తన భార్యలతో ఇలా అన్నాడని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆదాము ఇట్లా నేననే మాట దేవునికి స్తుతులు చెల్లిస్తూ చెప్పినట్టే. ఎందుకనగా ఆదాము ఒంటిరితనాన్ని తీసివేయటానికి సాటైన సహాయం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇద్దరు భార్యలను చేసుకుని గర్వంగా చెప్తున్నటువంటి లేమేకు యొక్క లేక కయీను యొక్క సంతతిలో ఉన్న దుర్మార్గపుతనం ఎప్పుడైనా గమనించినారా? ఈ దుర్మార్గపుతనం ఇక్కడ దేవోక్తి వలనే పలుకుతూ ఉంది. దేవోక్తి వలనే, అందుకనే భక్తిహీన నోటంపడ దేవోక్తి పలుకుతూ సామెతల గ్రంథంలో రాసినారు. అంతేకాదు దేవుని భయం లేని జనాంగం 20వ అధ్యాయం ఆదికాండంలో ఆ చోటున దేవుని భయం లేదని అబ్రాహాము కనుగొన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. వీరు పాపములో ఉండి పాపము యొక్క తీవ్రత కయీనుకి లేమేకి కూడా తీవ్రంగా వస్తుందని 18వ వచనం నుండి 24 వచనాల వరకు మాట్లాడుతున్న మాటల్లో వారు గర్వంగా ఉన్నారు. నేడు కూడా అలాంటి వారే ఉన్నారు. నేడు కూడా మన జీవితాల్లో మనం చూస్తూ వచ్చినాము. గతంలో మనం కూడా ఇలాంటి పాప జీవితంలో ఉండి దేవునికి దూరస్తులుగా బ్రతికినాము. సహోదరుడా,
జాగ్రత్తగా గమనించు. ఆ దినాల్లో ఇష్టానుసారంగా బ్రతికాము. రోమాపత్రిక 18 మొదటి అధ్యాయంలో నుండి మనం ఈరోజు ఈ సత్యాన్ని గమనిస్తే, పాపములో ఉన్నప్పుడు గర్వంగా బ్రతికాము, ఇష్టానుసారంగా బ్రతికాము. చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలుపడుతుంది అని చెప్పారండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగములు వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు, ఆమేనని రాసినారు. నేను 18వ వచనాన్ని 25వ వచనాన్ని చదివాను. సహోదరుడా, ఈరోజు లేమేకు కయీను సంతతిలో గర్విస్తూ ఉన్నాడు. దేవుని భయం లేదు. యెహోవా యందైన భయము పవిత్రతను కలగ చేస్తదని కీర్తనలు 19:9 రాయబడి ఉంది. కానీ వీరిలో దేవుని భయం లేక దేవుని యొక్క ప్రతిదండన వీరి మీదకి ఎక్కువగా 7 పొందుకున్నటువంటి వారు. అట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజే యేసు ప్రభువుని నమ్మితే ఒకవేళ 7 ప్రతిదండన కలిగిన మన కుటుంబాలు ఉంటే వారు మారు మనసు పొంది దేవునికి సాక్షులుగా ఉండగలుగుతారు. సహోదరుడా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఓ సహోదరి, ఓ యవన బిడ్డ, ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు శరణజొచ్చుము, పాపిని ప్రభువాని ప్రార్థన చేయుము. అప్పుడు నీవు క్షమించబడతావు. నీ మీదకి ఎలాంటి ప్రతిదండన లేదు, ఎలాంటి కోపము లేదు, ఎలాంటి ఉగ్రత దేవుడు చూపించకుండా నన్ను రక్షిస్తాడు. కాబట్టి ఎబేలు రక్షణ పొందుకొని దేవునికి సాక్షుడుగా ఉన్నాడు. కయీను దేవుని ఉగ్రతలో కయీను సంతతి కూడా ఉన్నారని విచారంగా మనం చెప్పుకుంటున్నాం. మనము కయీను సంతతిలో ఉన్నవారమే గత దినాల్లో. ఇప్పుడు మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వంశంలోనికి వచ్చినాము. ఈ మాటలు మన వినికుడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, ఈరోజు వర్తమానం ద్వారా నీ ప్రియులని సత్యాన్ని గ్రహించినారు. నాయన, ఏ కుటుంబాల్లో అయితే నాయన మరి శాపమున్నదో, ఈ రోజు నీ దగ్గరికి వస్తున్న కుటుంబాలను శాప విముక్తి కలగ చేయండి. నాయన రక్షించండి, కాపాడండి. అలాగే నాయన నీ బిడ్డలు మరి తినడానికి, త్రాగటానికి, జీవించటానికి ప్రతి అవసరత తీర్చండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉండనను తెలియచేయండి. ప్రభు మీకు ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.